వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రంగులు మార్చుకుంటుంది కానీ ఊసరవల్లి కాదు. లక్షణాలు మార్చుకుంటుంది కానీ అది కంటికి కనిపించే జీవి కాదు. జాతుల వారీగా తన ప్రభావాన్ని చూపుతుంది కానీ వైరం పుట్టించేదేమీ కాదు. మరి ఇన్ని కాదుల మధ్య అసలు నిజమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడెప్పుడో వచ్చిన కరోనా ఇప్పుడున్న కరోనా ఒకటి కాదట. అవును, ఇది ముమ్మాటికి నిజం. రక్కసికి మించిన రక్కసి అంటూ, మహమ్మారిని తలదన్నే మహమ్మారి అంటూ ఏదేదో అనుకున్నాం కానీ కరోనాకు ఇప్పుడంత సీన్ లేదట. ఇది ఎవరో అంటున్న మాట కాదు, సాక్షాత్తు సిసిఎంబి శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఏమైనా కలర్లు మారుస్తూ కల్లోలం రేపిన కరోనా కథకు ఎండ్ కార్డ్ పడబోతుందా? మన అంతు చూడాలనుకున్న రక్కసి త్వరలోనే అంతం కాబోతుందా? వాతావరణాన్ని బట్టి వైరస్ మారుతుందని అనుకోవాలా? అవును, మారుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. మన హైదరాబాద్లోని సిసిఎంబి అంటే సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కరోనా తీరుతెన్నులను ముమ్మరంగా శోధిస్తుంది. గాంధీ ఆసుపత్రితో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని పరిశోధనలు సాగిస్తోంది. వివిధ దేశాలతో విస్తరిస్తున్న వైరస్ మన దేశంలో వైరస్ జన్యుక్రమంలో పెద్ద తేడా లేకున్నా దాని తీవ్రతలో తేడా ఉందని సిసిఎంబి చెబుతోంది. ఇప్పటికే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో పాటు దేశవ్యాప్తంగా 300కు పైగా రకరకాల నమూనాలను పరిశీలించి వాటి కణాలను వేరు చేశామంటోంది. ఇంతకీ సిసిఎంబి ఏం తేల్చింది? రక్కసిని మించిన రక్కసి, మహమ్మారిని తలదన్నే మహమ్మారి, ప్రాణాలు తోడేస్తూ జీవితాలతో ఆడుకుంటోంది. యావత్ ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఒక్కో చోట ఒక్కోలా ప్రభావం. ఎందుకు భిన్న ప్రభావం చూపెడుతోంది? వాతావరణాన్ని బట్టి వైరస్ మారుతుందా? సిసిఎంబి తన పరిశోధనల్లో ఏం తేల్చింది? అసలు ఏంటి A-to-A వైరస్? రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా గురించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంతకుముందు పరిశోధనల్లో భారత్లో ప్రత్యేకమైన వైరస్ సమూహం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినా ఇప్పుడు దాని తీవ్రతలో మార్పులు ఉన్నాయంటోంది సిసిఎంబి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న వైరస్ సమూహమే మన దేశంలోనూ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 1000కి పైగా వైరస్ నమూనాల జన్యుక్రమాలపై పరిశోధన తర్వాత సిసిఎంబి ఈ అంచనాకి వచ్చింది. So we are doing several kinds of research. One is we are testing for the virus infection from the sample that we get from the state government, and we are improving the methods of testing because that is very important. And we have made suggestions to the ICMR, Indian Council of Medical Research, who authorizes new tests, and we have made suggestions that you can consider swabs dry. We don't use to put in the liquid BTM. We can shortcut some steps of the testing, and testing can be done much faster with much lesser cost. And so that is one work CCMB has done. And other thing, we are culturing the virus in the lab. So we take the virus from the patient and bring them in the lab and grow in large quantity in the lab so that we can study the virus carefully, how it behaves in the cell. And we are also using the same virus preparation for making antibodies which can be useful for treatment with the help of companies trying to make vaccine against the whole inactivated virus. And we are testing number of drugs that many people have suggested that this may be for some reason a anti-COVID drug. So in the cell culture we can add the drug and show if the virus is surviving or virus is dying while cells are okay. So these are things which are doing which are helpful in managing this disease. కోవిడ్-19 వైరస్ రూపాంతరం చెందుతున్న తీరును తెలుసుకుంటే దాని ప్రకారం ఔషధాలు, టీకాలు కనుక్కోవటం ఈజీ. అందుకే 3 నెలలుగా వైరస్ జన్యుక్రమాన్ని కనుక్కునేందుకు సిసిఎంబి ముమ్మరంగా శ్రమిస్తోంది. మార్చిలో 2 జీనోమ్స్ అంటే జన్యుక్రమాలను కనుక్కోవటంతో మొదలైన పరిశోధన
ప్రస్తుతం 1031కి చేరింది. తెలంగాణ నుంచి 193 జీనోమ్స్ ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. వీటిలో ఎక్కువగా అంటే 178 జీనోమ్స్ను హైదరాబాద్లోనే కనుగొంది CCMB. తెలంగాణలోని మిగతా జన్యుక్రమాలను సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్తో పాటు గాంధీ ఆసుపత్రిలో కనుక్కున్నారు. ఇక దేశవ్యాప్తంగా 33 ప్రయోగశాలల్లో ఈ పరిశోధనలు సాగాయి. And guidelines change. There are reasons for them. I would not outright blame ICMR for that, because the situation is changing, status of the disease is changing, so you have to change. For example, in the beginning there was only one institute doing the test, which NIV. Now there are more than 1,000 institutes doing the test in the country. So it depends on the requirement. Earlier there were only 3-4 places which were validating. Now there are some 20 labs that are validating. CCMB is one of them. So like that, many changes have to be brought as situation improves. Sometimes changes that are brought are slower and those things, but is a pandemic situation. We don't expect big things in an ideal way, because everybody is stressed and everybody is under tremendous pressure to manage this disease. And I think in terms of southern states or Telugu states, situation is comparable or maybe better if you compare to some worse hit states like Maharashtra or Delhi and all. But we need to be very, very careful and test as much as possible so that we can advise or manage the cases in a better way. ప్రపంచవ్యాప్తంగా 11 రకాల వైరస్ సమూహాలు వ్యాప్తి చెందుతున్నాయని గతంలోనే తేలింది. మన దేశంలో 2 రకాల సమూహాల వ్యాప్తి ఎక్కువగా ఉన్నాయంటోంది CCMB. 1031 జీనోమ్స్ విశ్లేషణతో అత్యధికంగా A2A సమూహం ఉన్నాయని CCMB శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరోప్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ రకం వ్యాప్తి 60% వరకు ఉందని పరిశోధకులు అంటున్నారు. A2A వైరస్ సమూహం తర్వాత ఎక్కువగా మన దేశంలో A3A ఉంది. B4 రకం కూడా అక్కడక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఏ వైరస్లు ఉన్నాయో తెలిసింది, కానీ దేని తీవ్రత ఏంటనేది తేలాల్సి ఉంది. I also agree that vaccine will be maybe next year sometime, if at all. See, you should remember that there is no coronavirus against which there is any successful vaccine till now, and there are many coronavirus disease known. So, which means that making vaccine against these viruses is a difficult thing. But having said that, now there are more than 100, maybe closer to 200 different projects going on all over the world. Never in the history of humankind so many people have tried to make vaccine against one virus simultaneously. So there is a good chance also, and there are at least 10-12 vaccines which are in stage 2, stage 3 trials, which is very advanced stage. So we can hope that there will be some vaccine, but this will be several months from now, maybe beginning of next year. And at the moment, my suggestion is not to wait for vaccine. Vaccine will come when it comes, not to depend on vaccine rather, and take steps which are necessary at the moment. Because if we wait for vaccine for 5 months, 6 months, that will be a disaster. We have to contain the disease. కరోనా మన దేశంలోకి వచ్చిన కొత్తలు అంటే మార్చి 20 తర్వాత A2A, A3, A3I, B1, B4, A1A రకాల సమూహాల వ్యాప్తి ఉన్న ఎక్కువగా A3A రకం ఉన్నట్టు గుర్తించారు. ఏప్రిల్ 3వ వారం వరకు ఎక్కువగా A3A రకం వైరసే ఉండగా 4వ వారం నుంచి A2A రకం వ్యాప్తి పెరిగింది. మే నెల 1-2 వారాల్లోనూ A2Aనే ఎక్కువగా కనిపించింది. మే 3వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు A2A తప్ప ఇతర రకాల ఉనికి పెద్దగా లేదని పరిశోధకులు విశ్లేషించారు. So if you can see, the transmission is if you are able to trace the person who spread the infection has traveled from somewhere else and has been in some contact, then you can say that it is not a group transmission.
But if you cannot trace that from where I got the infection, if I got, so that means I have got from some community or from some group or something. So I think practically, if you see, if you don't analyze the data, if you don't do enough contact tracing, then you can say whatever is convenient. But all indications are that community transmission or group transmission, whatever you want to say, is happening at some level all over the country. It's not only here. You don't expect 5 lakh people who have got infected, they have traveled, and because of that they have got infection. And that is what we have measured. If you do more tests, you will find maybe we have 10 times more number of people or even more that are infected. So these people have not traveled and got somewhere. But there is nothing to worry about community transmission or something. It's something very common, and it just doesn't change anything that we need to do. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2 రకాల వైరస్ సమూహాల వ్యాప్తి ఎక్కువగా ఉంది. మొదట్లో పూర్తిగా A3A రకం ఉండగా ఇప్పుడు పూర్తిగా A2A మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 3వ వారం వరకు దాదాపుగా A3I రకం ఉంది. A2A 2 జీనోమ్స్లో మాత్రమే గుర్తించారు. మే 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు A2A రకం తప్ప వేరే వైరస్ వ్యాప్తి ఇక్కడ లేదని CCMB పరిశోధకులు గుర్తించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రంగులు లక్షణాలు మారుస్తున్న కరోనా గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన మహమ్మారి తనకిష్టం ఉన్నట్టు ప్రభావం చూపుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన విషయాన్ని మన వైద్య నిపుణులు ధృవీకరించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు గత కేసుల కంటే భిన్న ప్రభావాన్ని చూపిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులను చూస్తే గతంలో కంటే భిన్న రూపంలో ప్రభావం చూపుతున్నట్లు అనుమానిస్తున్నారు. వాస్తవానికి కరోనా వైరస్ చాలా చిన్నగా ఉంటుంది. మన కంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించదు. ఒక్క నీటి చుక్కలో 1,00,000కు పైగా కరోనా కణాలుంటాయి. అంత చిన్నగా ఉంటుంది కాబట్టి వైరస్లో వాతావరణానికి తగ్గట్టుగా మార్పులు చేస్తూ ఉంటాయి. దీన్నే మ్యూటేషన్ అంటే రూపాంతరం చెందటం అని పిలుస్తుంటాం. ఇక్కడ రూపం మారటం అంటే స్వరూపం మారటం కాదు. వైరస్ లోపల చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. అంటే కరోనా వైరస్ బంతిలా ఉంటూ చుట్టూ ముళ్ళలాంటి కొవ్వు పదార్థం ఉంటుంది కదా, ఈ వైరస్ ఎప్పటికీ బంతిలాగే ఉంటుంది. ఆ ముళ్ళు కూడా అలాగే ఉంటాయి. అయితే వైరస్ ముళ్ళ ఆకారంలో మార్పులు రావచ్చు, దాని కలర్ మారచ్చు, దాని పొట్టలో మార్పులు రావచ్చు. ఇవన్నీ రూపాంతరాల కిందకే వస్తాయి. So if you ask me, it is not satisfactory because we need to test more. Whether we can test more and we are not doing, whether we have a capacity, and I think the government is doing it best because we are a testing center. We know how many samples are coming. We are running at full capacity. So are the other centers. And these tests are very difficult tests. It's not easy. As you may be knowing, it takes 12 hours, 15 hours to do one test. And it's expensive. It requires trained human resource. And it's one of the very sophisticated kind of test doing, which is you collect a sample, then you isolate RNA from that, then you convert that into DNA, then you amplify and detect the thing. So it's very, very sophisticated and time consuming and expensive test. So that's why limitations are there. In Hyderabad, so many government hospitals, government labs, they are involved in testing. So what we need to do is improve the methods of testing, which many of us are doing. So maybe in coming weeks things will be better. ఓవరాల్ గా వైరస్ ఆకారం మాత్రం అలాగే ఉంటుంది. శాస్త్రీయ అధ్యయనం ద్వారా కరోనా వైరస్ గురించి తెలుసుకుంటే చాలా పెద్ద కథే ఉంది. 2019 డిసెంబర్లో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటివరకు 10 రకాలుగా రూపాంతరం చెందింది. వాటిలో A2A అనే రకం ప్రపంచంలో ఎక్కువగా పాకుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మిగిలిన రూపాల్లోని కరోనా వైరస్లను పక్కన పెట్టి ఈ A2A అనేది అంతటా ఎక్కువగా వ్యాపిస్తోంది. అన్ని దేశాల్లో విస్తరించింది ఇదే. బెంగాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్లో దీనిపై తొలిసారి అధ్యయనం జరిగింది. మనుషుల ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా వెళ్తున్నది, మనిషికి ఊపిరాడకుండా చేస్తూ ప్రాణాలు తోడేస్తున్నది ఈ A2A రకం వైరసే.
10 ఏళ్ల కిందట ఇదే జాతికి చెందిన సార్స్ వైరస్ కూడా ఇలాగే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. కానీ ఆ వైరస్ కంటే కరోనా వైరస్ చాలా దూకుడుగా వెళ్తోంది. ఆ సార్స్ వైరస్ నుంచి ఈ కరోనా వైరస్ పుట్టిందనే వాదన ప్రచారంలో ఉన్న కరోనా ప్రత్యేక స్వరూపంతో విరుచుకుపడుతున్నట్టు తేటతెల్లమవుతోంది. The most important thing for the government is to see that hospitals are well equipped. All the people have PPE, which is personal protection equipments for the healthcare workers, because they are our real crucial people at the moment, because they are touching the patients. They are taking care of the patients. So they must be taken full care in terms of protection that is given to them and all the facilities that are there. That is the most important thing to do. For the people, their role in this situation is more important than the role of the government. ఏమైనా కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అది ఎన్ని రంగులు మార్చినా, ఇంకెంతగా రాటుదేలినా అది మనల్ని వదలదు. దాన్ని మనము వదులుకోలేం. అంటే ఒక రకంగా చెప్పాలంటే డేటింగ్ చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడప్పుడే కాకపోయినా తర్వాత అయినా కొన్ని నెలలకైనా ఎలా వచ్చిందో అలా వెళ్ళక తప్పదు కరోనాకి. అంటే ఇదొక ఎండమిక్, అంటే ఎప్పటికీ ఉండిపోయే జబ్బు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తేల్చి చెప్పేసింది. మనకిప్పుడు కావాల్సింది దీన్ని ఎదుర్కొనే శక్తి. ఈలోపు చాలా మందికి వ్యాధి సోకి వాళ్ళు దీని నుంచి బయటపడే ఇమ్యూనిటీ తెచ్చుకుని ఉండాలి. ఈ పరిస్థితిని హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. కానీ ఈలోపు కరోనా బారిన పడి ఎందరు చనిపోతారో లెక్కలు వేయలేం. వ్యాక్సిన్ అయినా రావాలి, లేదా మనం దాని నుంచి తప్పించుకునే స్వీయ నియంత్రణ అయినా కావాలి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వైరస్ మనిషి నుంచి మనిషికి పాకే చైన్ క్రమక్రమంగా తగ్గిపోతుంది. అలా హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయి వైరస్ వ్యాప్తి మ్యాక్సిమం ఆగిపోతుంది. ఈ రెండు జరగటానికి 1 ఏడాది నుంచి 2 ఏళ్లు పట్టొచ్చు. ఈలోపు సహజంగా వైరస్ దానంతట అది వీక్ అయిపోవచ్చు. అప్పటి వరకు మనందరం జాగ్రత్తగా బతకాల్సిందే, తప్పదు. శత్రువు బలవంతుడని తెలిసినప్పుడు తలొగ్గి ఉండటమే వివేకుల లక్షణం. నిజానికి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ తీవ్రత తక్కువగానే ఉంది. మనం తరచుగా వైరస్లకు గురి కావడం, బాల్యం నుంచే BCG వ్యాక్సిన్ వంటివి తీసుకోవడం కూడా మరణాల రేటు తక్కువగా ఉండడానికి కారణమంటున్నారు వైద్యులు. మన ఆహారపు అలవాట్లు, భిన్నమైన జన్యు నిర్మాణం గతంలో ఇటువంటి వ్యాధులను ఎదుర్కొన్నందున రోగనిరోధక శక్తి మిగిలిన దేశాల ప్రజలతో పోల్చితే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇదే కరోనా అంతానికి కారణం అవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.